మాతృదేవోభవ. వాని గొట్టు మనుచు వీని తిట్టు మనుచు వేడుకుంటి నీకు విసుగు పుట్ట. జగన్మాత వాని కొట్టు మనుచు వీని తిట్టు మనుచు వేడుకుంటి నీకు విసుగు పుట్ట. ఎవరినేమియనక తల్లి ఎవరినేమియనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. ఎవరినేమియనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1512 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 212 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 304 నామంలో ఉన్నాం. హేయోపాదేయవర్జితాయై నమః. అందులో దీన్నైనా మనం ఉపాదేయంగా స్వీకరించడానికైనా హేయంగా వర్జించడానికైనా మనస్సు బుద్ధి కారణం. అవి రెండూ సొంతంగా ఆ పని చేయలేవు. కారణం మనకు తెలిసిపోతుంది ప్రతిరోజు. మనస్సు లేని స్థితిలో మనం ఉన్నాం, బుద్ధి లేని స్థితిలో ఉన్నాం. బుద్ధి లేని స్థితిలో చాలాసార్లు ఉన్నాం. జాగ్రత్త అవస్థలోనే ఉన్నాయి, బుద్ధి లేదా అంటారు. కొన్ని పనులు చేసినప్పుడు, కొన్ని మాటలు మాట్లాడినప్పుడు, కొన్ని ఆలోచనలు చేసినప్పుడు మనకే తెలిసిపోతుంది మనకి బుద్ధి లేదని. అంచేత బుద్ధి లేని స్థితిలో మనం ఉన్నాం, మనస్సు లేని స్థితిలో మనం ఉన్నాం. పోనీ సాంకేతిక పక్కాగా చెప్పాలన్నా బుద్ధి లేకపోవడం అని పోనీ చమత్కారానికి అనుకున్నా, మామూలుగా కూడా బుద్ధి మనస్సు ఒక సంకల్ప వికల్పాత్మకంగా ఉన్నప్పుడు మనస్సు అవునా కాదా అని ఆలోచించినప్పుడు, గాలివాటం ఆలోచనలు చేసినప్పుడు దాన్ని మనస్సు అంటారు. ఒక నిశ్చయానికి వచ్చాక దాన్నే బుద్ధి అంటారు. కొత్త వస్తువేం మారలేదు ఎక్కడ, దాని పేరు మారింది అంతే. పేరు మారింది. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో తల్లి అంటారు, ఉద్యోగానికి వెడితే ఉద్యోగిని అంటారు, అంతే. మనిషి ఎవరు మారారు? అక్కడ ఆవిడ ఉద్యోగిని, అక్కడ తల్లి అంటే ఎలాగా? ఇంటికి వచ్చాక వాళ్ళ పిల్లలు ఆవిడని అమ్మ అంటారు, కానీ ఉద్యోగిని అని అనరు కదా, ఆఫీసర్ గారు అనరు కదా, అంటే బాగుండదు కూడాను. అంతే, ఇక్కడ పేరు మారింది కానీ మనిషి మారలేదు కదా. అంచేది ఇక్కడ సంకల్ప వికల్పాత్మకంగా ఉన్నప్పుడు దాన్ని మనస్సు అంటారు. ఒక నిశ్చయానికి వచ్చాక ఇంకా ఎవరు చెప్పినా వినకుండా గట్టిగా నిలబడతాం చూడండి, దాన్ని బుద్ధి అంటారు. అది ఆ నిశ్చయానికి వచ్చినప్పుడు మంచిది, చేసేయచ్చు, ఆ పని ఏదో చేస్తాం, చేసిన వెంటనే వదిలేయాలి. చూసింది చూసినట్టు, చేసింది చేసినట్టు వదిలేయడమే వేదాంతం. అప్పుడే సుఖంగా ఉంటాం. మనం అలా వదలం, వచ్చిన గొడవ ఇది, దాన్ని పట్టుకు వేలాడతాం. చూసామని 10 మందికి చెబుతాం. యాత్ర చేసిన వాళ్ళు యాత్ర చేసి యాత్రానుభూతిని పొంది ఊరుకోరు. ఇంటికి వచ్చాక ఇంకో 10 రోజుల పాటు డబ్బా ఇక్కడ. అక్కడికి వీళ్ళు ఏదో దురదృష్టవంతులని, వాళ్ళు ఏదో అదృష్టవంతులని అందరూ అనుకోవాలి. పోనీ ఎవరైనా అడిగితే చెప్పడం వేరు, అడగకుండానే అందరినీ పిలిచి చెప్పడం. అవి వెళ్ళకపోయినా కూడా విన్నవన్నీ వింటే పుణ్యం. ఏమిటి ఆ పుణ్యం? అర్థం లేని పుణ్యం. అనుభూతి లేనప్పుడు ఈ పుణ్యం దేనికి? అనుభూతి ఉండాలి దేనికైనా. పుణ్యం ఏమిటి? అనుభూతి అనేది మన జీవితాల్లోంచి తోసేసాం మనం. అందుకే ఒట్టి చప్పిడి పిండి జీవితాలు అయిపోయినాయి. పుణ్యాలు పాపాల్లో పడి కొట్టుకుంటున్నాం చలివిడి ముద్దల్లాగా. అనుభూతి అనేది పోయింది మనకి. అంత గొప్ప క్షేత్రానికి వెళ్ళి అక్కడ శివుణ్ణో విష్ణువునో వెంకటేశ్వర స్వామినో చూసేప్పుడు ఒక అనుభూతి ఉండాలి. ఆ అనుభూతితో జీవితాంతం గడపగలగాలి. అంతేగాని పుణ్యం ఏమిటి? అర్థం లేని మాట. ఇక అక్కడి నుంచి ఏదైనా జరగగానే పాపం, ఇది అర్థం లేని మాటే. పుణ్యపాపాలు రెండు ఉండవండి, కేవలం కలిగేది అనుభూతి. జీవితంలోనైనా అంతే, క్షేత్ర దర్శనంలోనైనా అంతే, దేంట్లోనైనా అంతే, కలిగేది అనుభూతి. అదే భూతి, అదే విభూతి. అంటే దీని గురించి మాట్లాడుతూ ఉంటాం మనం ఎక్కువ. ఆ అనుభూతి వదిలిపెట్టేసాం. ఆ నిశ్చయానికి వచ్చి చేసినప్పుడు వదిలేయాలి, వదిలేయకుండా దాన్ని దాచుకుంటాం. అప్పుడు అది చిత్తమైంది. చిత్ రూపంలో ఉన్న మనం కింద తావత్తు చేరేసరికి మొత్తం తడికి పెట్టాం. అక్కడ స్టోర్ రూమ్ అయింది. ఇక్కడ తావత్తు పెట్టాం కదా, తావత్తు పెట్టు అంటే కింద ఒత్తి పెట్టామంటే అర్థం ఏంటి? ఒత్తి అంటే చుట్టకుదురు పైనప్పుడు. ఇది ఏమంటే కొండ అయింది, కొండలో నీళ్లు ఉన్నాయి, నీళ్ళ మీద మోతుంది, అన్నీ కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టకుదురు తీసి పారేసామనుకో, ఆ కొండ అలా ఉంటుంది, ఒరిగి కొట్టుకుంటుంది. నీళ్లు పోతే కొండ పోతుంది, గొడవలేదు. కొండ పగిలింది, కొండ బద్దలకొట్టి నిజం చెప్పొచ్చు. కొండ పగలకుండా, దేనికి తగలకుండా మనం ఏం చేసాం? కింద చుట్టకుదురు పెట్టాం. చుట్టకుదురే చిత్తం. తావత్తు పెట్టాం, తావత్తే చుట్టకుదురు. అసలు చిత్ పదార్థం మనమంతా. చిదాకాశం, చిద్రూపం, చిదేకరసరూపిణి. ఆ చిత్తు నుంచి ఈ చెత్తలోకి వచ్చాం. ఎందుకంటే కింద తావత్తు పెట్టాం చుట్టకుదురులాగా. కదలద్దు ఈ సంసారం, ఈ పిల్లలు, ఈ తాపత్రయం, ఈ ఇల్లు, ఇంకో 2 ఇళ్ళు, వీలైతే ఇంకా బంగారం, ఇంకా పేరంటారు, పెళ్ళిళ్ళు, సావులు, తద్దినాలు, ఓనషాన్మాసికాలు అని కూర్చున్నాం ఇక్కడ. ఇదే చుట్టకుదురు పెట్టాం అంటే చిత్తం. ఆ చిత్తం స్థాయికి వెళ్లకుండా ఉంటే మనస్సు బుద్ధి సరిపోతే అవి చాలు మన ప్రాణం తీయడానికి. ఇంతకీ మీ ఉంగరాలు జాగ్రత్త పెట్టుకోమని చెప్పాను.
ఇప్పుడు ఉంగరం ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. హేయానికి ఉపాధేయానికి కర్త మనస్సు బుద్ధు మనోబుద్ధులు అవుతున్నాయి తప్ప ఆత్మ కాదు. ఎలాగా? దారిలో ఒక ఉంగరం దొరికింది మనకి. మేము ఉంగరం జాగ్రత్త పెట్టుకోమని ఎందుకు చెప్పానంటే దారిలో పడేసుకోకుండా, అంతకంటే లేదు. ఎవరో పడేసుకున్నారు. అదేదో కాస్త కాంతిగా వజ్రాల ఉంగరం అనుకుందాం. మన సొమ్మేం పోయింది, పారేసుకున్నది మనం కాదుగా, అందుకని వజ్రాల ఉంగరం అనుకుందాం. ఎవరికో ఒక వ్యక్తికి కనపడ, అంతవరకు ఏదో గడ్డి కాదంలో కప్పడింది, అనుకోకుండా బయటపడింది, ఒక వ్యక్తి చూశాడు. ఇప్పుడు ఆ దారిలో ఉంగరం పగటిపూట అలాగా గడ్డి తొలగగానే కనపడడానికి సూర్యకాంతి కారణమా కాదా? కారణమే. ఆ సూర్యకాంతి లేకపోతే ఈ ఉంగరం ఈయన కనపడేది కదా. రాత్రి ఈయన వెళ్ళుంటే కనపడేది కదా. నా కంటికి కనపడింది అనద్దు. కంటి కాంతి కారణం కాదు. కంటికి ప్రత్యేకమైన కాంతి లేదు. సూర్యకాంతి ఉంటేనే కళ్ళు పనిచేస్తాయి. అందుకే రాత్రిపూట మనకు కూడా ఏం కనపడవు. కనీసం విద్యుత్ దీపము టార్చ్ లైటు ఏదో ఒకటి ఉండాల్సింది. ఏది లేకపోతే మన కళ్ళు ఏమీ చేయలేవు అనే విషయం అందరికీ తెలుసు. అంచేత పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు కానీ ఇతర దీపాలు కానీ కాంతికి మన కంటికి కనపడేలా చేస్తున్నాయి. కంటికి ఏమీ ఉట్టి గొట్టం తప్పితే ఏమీ లేదు. ఇక్కడ గోడకు కొట్టిన రంధ్రం ఎంతో ఇది అంతే. తను గుడ్యజాల రంధ్రములుగాక అని పోతన గారు అందుకే అన్నాడు. కమలేశు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక అన్నాడు. భగవంతుడు చూడకపోతే ఈ కళ్ళు దేనికంటే పని లేక గోడకు కొట్టిన రంధ్రాల్లో ఉన్నాయి అన్నాడు. ఆ తేజస్సు ఇచ్చింది ఆయన అయినప్పుడు ఆ తేజస్సు ఆయన చూడడానికి వినియోగించాలి. ఈ భౌతికంగా ఏం చూస్తాం, ఇక్కడ ఏం చూసినా యథవ్యామోహాలు బానిసలైపోవడమే. ఇంకా నువ్వు బాగున్నావు అంటూ బానిసలైపోవడమే మిగిలింది ఇక్కడ. అందున ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ఇంకంతే. నువ్వు బాగున్నావు, నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు, ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. ఇదంతా 6 నెలలే. 7 నెలల తర్వాత వీడు ఉండడు, ఈవిడే ఉండదు అని ఆకలి దాహమే మిగులుతాయి, అద్దె కట్టుకోవడాలు మిగులుతాయి. అంతే లెక్క. అంచేది ఈ వ్యామోహాలు ఎక్కడ వస్తున్నాయి? కళ్ళ వల్ల వస్తున్నాయి. కేవలం కంటి కొట్టలను చూస్తున్నాం మనం. మన మనసులో ఏదో అమ్మాయో అబ్బాయో ఎవరో అందంగా కనపడ్డారు, లేదా మనకేదో చిన్న మేలు చేశారు, చాలు ప్రేమ అని వీడు కొట్టుకుపోతున్నారు. దీన్ని ఏర్పడడానికి అది చాలండి. ఈ అమ్మాయి వీడు కలిసి ఏదో హోటల్కి వెడతారు, రెస్టారెంట్కి. అక్కడ ఈ అమ్మాయి తింటూ ఉంటుంది పాపం. మధ్యలో దగ్గు వస్తుంది. వెంటనే వీడు టెక్ వాటర్ మంచిగా ఇచ్చిగానే సోలో వాటర్ ఇచ్చినందుకే తల్లి నీ అంత అజ్ఞానురాలు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఇలాగ పడిపోతారు అమ్మాయిలు. మా అమ్మ కూడా ఎప్పుడు ఇవ్వలేదు నాకు, మా వెంటనే ఇచ్చేసాడు. ఎంత ప్రేమ! వెంటనే నీళ్ళు ఇస్తే ప్రేమ, తర్వాత కన్నీళ్ళు కూడా వీడే ఇస్తాడమ్మా. ఇదే ప్రేమ? దీనికోసం తల్లిదండ్రులు ఎదిరించడమా? కులాంతరం మతాంతరం చంపుకు తినడం ఇక్కడ. ఏదో పెద్ద ఉత్సవం కింద చెప్పడం ఇక్కడ, అభ్యుదయం కింద. ఇంతే కదా మన దగ్గర ఉన్నది. ఇంతకంటే ఏముంది? ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసే పరిస్థితి ఏముంది అసలు అక్కడ? మళ్ళీ ఇందులో ఈ అమ్మాయికి కానీ ఈ అబ్బాయికి కానీ అనారోగ్యం వస్తే రాత్రింబవళ్ళు వీడి కోసం నోములు నోచి వ్రతాలు నోచి ఆసుపత్రిలో పడేడిచే తల్లి తండ్రి అన్నదమ్ములు వాళ్ళు కనపడరు. అలా ఆలోచించుకుంటే ప్రేమికుల దినోత్సవం అన్నాడు. ఎవరిని ప్రేమించాలో అర్థం. తల్లిని తండ్రిని ప్రేమించాలి. వయస్సులో ఉన్న అమ్మాయిల్ని, వయస్సులో ఉన్న అబ్బాయిల్ని కాదు. దాని కామం ఆకర్షణ అంటారు కానీ ప్రేమ అనరు. పైగా వీళ్ళు పాపం వీళ్ళ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, సమయం చెప్పవలసిన రోజు కూడా కాబట్టి. ప్రేమించిన వాళ్ళని వదులుకోవడం అంటే ప్రేమని వదులుకోవడం కాదండి, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. నా ప్రేమను నేను ఎందుకు వదులుకోవాలంటారు ఒక్కొక్కడు. ప్రేమించిన వాళ్ళని వదులుకుంటావు, ప్రేమను వదులుకోకల్లా. ఇంకొకరిని ప్రేమించవచ్చు, అది పెద్ద విషయం కాదు. అది అంత బలీయమైంది ఏం లేదు, మనం పెంచేసుకున్నాం కానీ ఇదంతా. ఇవి ఇప్పుడు దారిలో ఉంగరం ఉదాహరణతో చెబుతా, పెంచుకోవడం ఎలా ఉంటుంది. అలాగే మనం ప్రేమించిన వాళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళు మనకు భాగస్వాములు అవ్వచ్చు కాకపోవచ్చు, అది విధి నిర్ణయం. కానీ భాగస్వాములైన వాళ్ళు కూడా ప్రేమించవచ్చుగా. చాలామంది ఎవరో తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, పెద్దలు చెబితే చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ కలిసి ఉండడం కాదండి, వివాహ షష్ఠి పూర్తి జరుపుకున్న వాళ్ళు ఉన్నారు మహానుభావులు. పెళ్ళై 60 ఏళ్ళు, వాళ్ళు వయస్సు 60 కాదు, వయస్సు 80. మరి ఏ అనుబంధం వాళ్ళని కట్టిపడేసింది మిత్రమా? అందరూ యువతరం ఆలోచించాలి. వేళ ఈ ప్రేమల పేరు మీద కామ వ్యామోహాల్లో పడిపోతున్నారు అందరూ. దానికి అంతటికీ మనోబుద్ధులే కారణం. అందుకే ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి నాకు నచ్చలా, ఈ అబ్బాయి నాకు నచ్చాడు, ఆ అబ్బాయి నాకు నచ్చపోను. నచ్చకపోతే వేరే విషయం ఉండదు. వీళ్ళ ఇళ్ళు బంగారు కానీ ఇదేం పోలండి, కొబ్బరి బొండాలు కత్తెట్టి నరికేస్తారా? అంటే మనం ప్రేమించిన వాళ్ళంతా మనకు అంగీకరించాలా? అంత లోకుగా ఉన్నారా అమ్మాయిలు? వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉండవా? అంటే ఎవరికో ఒక అమ్మాయి అందంగా కనపడుతుంది, ఇక దాని వెనకాల పడతాడు, దానికి ఇష్టం లేదు అయినా సరే వెంట పడతాడు, నడు రోడ్డు మీద నరికేస్తాడు. తల్లి తండ్రికి ఎంత క్షోభ ఉండేది.
పైగా పాపం ఆ తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలిసాక అవతల వాళ్ళకి చెబుతున్నారు, పోలీసులకు చెబుతున్నారు, పిల్లలకి చెబుతున్నారు, ఎవరింటికో పంపించి రహస్యంగా అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళేలా చేస్తున్నారు, రోజు తీసుకొస్తారు. ఇంతకంటే తల్లిదండ్రులు ఎక్కడ చచ్చిపోతారండి? సమాజంలో ఈ భయంకరమైన వాతావరణం ఎందుకు వస్తుందంటే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యువతులు యువకులు కూడా అందరూ అర్థం చేసుకోవాలి. మన ఇష్టం అనే మాట మర్చిపోయినాడే యువతరం బాగుంటారు. ఇష్టానికి ప్రాధాన్యం ఇవ్వడానికి వీళ్ళే ధర్మానికి తప్ప. నా పిల్లలుగానే భావించి చెబుతున్నా, యువతరం ఇష్టం అనే విషయం మర్చిపోవాలి, అయిష్టం అనే విషయం మర్చిపోవాలి. ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, మంచి చెడ్డ, ఈ వాదనే ఉండాలి ఎంతసేపు. నా ఇష్టం ఏంటి? ఆ ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య. ఇష్టాలు అనేక విధాలుగా ఉంటాయి, ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. అదే హేయోపాదేయ, దాని వర్జిత. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే అమ్మవారిలాగే హేయోపాదేయాలు వర్జించాలి. ఎలాగా? దారిలో ఉంగరం దొరికింది, దానికి సూర్యకాంతి కారణమే, నిజమే. సూర్యకాంతి ఉండబట్టే కనపడింది, అనుమానం ఎలా. ఆ సూర్యకాంతే అమ్మవారు ఇక్కడ వర్జిత. ఇప్పుడు సూర్యుడు ఈ ఉంగరానికి సంబంధించిన భావాల నుంచి వర్జితుడా లేదా అందులో తర్జితుడా చూద్దాం. దొరికిన ఉంగరాన్ని జాగ్రత్త పట్టుకోండి, కనీసం వేలు ఉంగరం పట్టుకోవడం అర్థమవుతుంది. దారిలో ఒక ఉంగరం దొరికింది ఓ పెద్ద మనిషికి, అది వజ్రాల ఉంగరం, ఆకర్షణీయంగా ఉంది. వెంటనే వాడు మనసులో ఏమనిపించింది, తీసుకుందాం, దొరికింది కదా, అదృష్టం. వెంటనే మళ్ళీ ఇంకో హెచ్చరిక వస్తుంది, అది దొంగతనం కదా, ఎవరిదో ఈ ఉంగరం మనకి తెలియదు, ఎవరు పారేసుకున్నారో, మనం ఎలా తీసుకుంటాం, ఈ ఆలోచన కూడా వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో మాట కూడా వస్తుంది, అదేమిటి ఎవరు పారేసుకుంటే మనకి దొరికింది, శుక్రవారం అదృష్టం కూడాను, మంగళవారం లక్ష్మీదేవి వస్తుంది, మా అమ్మ చెప్పింది కూడాను శ్రీరామ్ మోకాలు ఉండరాదు అని, తీసేసుకుంటే మంచిది, దొరికింది కదా, ఎవరిదో మనకు తెలియదు కదా, ఎవరి జేబులోంచి మనం ఏం కొట్టేలేదు కదా. ఈ చర్చ అంతా మనస్సులోనే జరుగుతూ ఉంటుంది. మీరు గమనించండి, మనోబుద్ధి బుద్ధ్యాదీన మన ఆత్మత్వం అని ఉపదేశ సహస్రలో శంకరాచార్య చెప్పింది. అది అదే హేయోపాదేయ రూపతఖ, కాసేపు హేయమని కాసేపు ఉపాదేయమని రెండు రూపాలు ధరించి చర్చ జరుగుతుంది. అప్పుడు అది మనస్సు. వెంటనే మనస్సులో ఇంకో పొరలేచి ఏమవుతుంది, ఫోన్లే దొరికింది, నువ్వెందుకు తీసుకుంటావు, పక్కన పోలీస్ స్టేషన్ దగ్గరలో ఇచ్చేయి అని ఒక మనస్సులో ఒక పాల. ఇదే మనస్సు. తీసుకోమన్నదేదే, వద్దన్నదేదే, పోలీస్ స్టేషన్లో ఇచ్చేయమన్నదేదే. వెంటనే ఇంకో పొర వస్తుంది నాలుగో పొరలో. ఏమిటో తెలుసా, ఎందుకు ఇవ్వడం, పోలీసులు కొట్టేస్తారు, వాళ్ళేం తక్కువ వాళ్ళు ఏమిటి, ఆ మాత్రం మనమే తీసుకోవచ్చు కదా. ఇన్ని ఆలోచనలు వచ్చేయండి మన మనస్సులో. అసలు ఉంగరం మంది కాదు. ఇప్పుడు మనస్సు ఇన్ని రకాల ఆలోచనలు చేయడానికి సూర్యకాంతి కారణం కాదు, కానీ దారిలో ఉంగరం కనబడడానికి సూర్యకాంతి కారణం. అంటే ప్రపంచంలో జరిగే ప్రతి పరిణామానికి భగవంతుడే కారణం. కానీ దాని కర్మఫలాలన్నీ మానవులు జీవులే అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే వీడు మనస్సు బుద్ధి కారణంగా. భగవంతుడు మనోబుద్ధులకు అతీతంగా ఉంటాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఏ బ్రహ్మ పదార్థాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టగానే మనస్సు వాక్కు అన్నీ ఆగిపోతాయో అది అపూర్వమైన తేజస్సు. దానికి ఉంగరాలు బొంగరాలు దేనికి? కానీ అవి కనబడ్డానికి, మన మనస్సు ఇలా ఆలోచించడానికి మూలమైనటువంటి ఛార్జింగ్ బ్యాటరీ శక్తిని అందించింది ఆ తేజస్సే. అంటే ఆ తేజస్సు ఈ రెండిటికి అతీతం. అందుకే హేయోపాదేయ వర్జితాయ నమః. ఇప్పుడు కూడా ఇంకో ఆలోచన వస్తుంది, దారిలో ఉంగరం దొరకగానే పోలీసులు కొట్టేస్తారేమో అనే ఆలోచనకు బదులు సరైన ఆలోచన ఏమిటండి, ఉంగరాన్ని అలా వదిలేయక్కర్లేదండి. ఎందుకంటే ఇంకా ఏవో గేదెలో ఆవులో తొక్కేసాయనుకోండి, ఎవరికి కనపడకుండా బురదలోకి పోతుంది. అంతకంటే ఎవరికి ఉపయోగపడినా మంచిదే కదా. అందుకని ఆ ఉంగరాన్ని తీసుకుని చక్కగా పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి, మన బాధ్యతది. ఇలా ఎంతమంది చేస్తామండి? ఎందుకంటే ఎవరిదో మనకు తెలియకపోయినా మనది కాదని తెలుసు కదా. మనది కాని సొమ్ము మన ఇంటికి ఎందుకు వస్తుందండి? ఎలా రప్పిస్తాం? అది అదృష్టం అని ఎలా అనుకుంటాం? దారిలో ఉంగరం దొరకడం మన సొమ్ము ఎలా అవుతుందండి? ఎవరిదో అది. దాన్ని ఒకసారి చూస్తే ఒకవేళ పేరు ఉండొచ్చు ఏదైనా, ఆ పేరు ఏదో సంక్షిప్త అక్షరాల్లో ఉండదు. ఒకవేళ అనుకోకుండా ఆ వీధిలోనే మనం ఉంటున్నాం కాబట్టి ఆ పేరున్న వ్యక్తి మనకు తెలిసి ఉండొచ్చు. వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి, ఏమండి నాకే ఉంగరం దొరికిందండి నేను ఇచ్చేస్తే ఎంత ఆనందిస్తాడండి ఆయన. అయ్య బాబు, నేను పోయి 2 రోజులుగా అనుకుంటున్నానయ్యా, చాలా మంచివాడు, తెచ్చిచ్చో, రావయ్యా కాస్త కాఫీ దగ్గర కూర్చో. ఆయన అవసరమైతే కొంచెం మామూలు మనిషి అయితే కొంచెం డబ్బు కూడా ఇచ్చి పంపిస్తాడు ఆయన. నువ్వు పేదవాడు అయ్యా, నీ అవసరాలు నాకు తెలుసు, నా ఉంగరం నాకు తెచ్చిచ్చావు కొట్టేయకుండా, ఎంత మంచివాడివి, ఈ 200 ఉండనేవయ్యా అంటాడు. అలా మర్యాదగా మనం ఆ సొమ్ము తీసుకుని అది మంచిదే, వారు ఇచ్చారు బాగానే ఉంది, మన నిజాయితీకి మెచ్చుకుని ఇచ్చారు, అది కష్టపడి సంపాదించేది కదా లెక్క. కానీ ఈ ఉంగరం వారెవరికో ఇవ్వడం ఎందుకు, పోలీస్ స్టేషన్లో ఇవ్వడం ఎందుకని మనం బయటికెళ్ళిపోతే అది ఏమైనట్టు స్వార్థమే అవుతుంది. అది ఇప్పుడు దారిలో ఉంగరాన్ని కొట్టేయాలనే ఆలోచన ఈ మనిషికి రావడానికి ఇతని మనస్సు, ఇతని బుద్ధి కారణం, కానీ సూర్యకాంతి కారణం కాదు కదా. అంచేత మన జీవితంలో జరిగే అన్ని పరిణామాలకి, కర్మలకి, ఫలాలకి మనమే కారణం. దేనికి దేవుడు కారణం అని అనొద్దు. స్పష్టంగా తెలిసిపోతాం తార్కికంగా.
కానీ దేవుడు ఏ రకంగా కారణం? ఆ ఉంగరం కనపడడానికి కారణం. ఎందుకంటే ఆ కాంతి లేకపోతే అది కనపడదు కాబట్టి. ఇక్కడ మనది భగవంతుడు పెట్టిన పరీక్ష అనుకోవాలి. ఎవరిదో తెలుస్తుంటే వారికి ఇవ్వాలి, లేదు పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి, లేదు అది కూడా ఎందుకు మనకి ఇక్కడ దగ్గరలో పోలీస్ స్టేషన్ లేదు, ఖర్చు పెట్టుకుని పెడితే ఎక్కడో జూబిలీ హిల్స్లో ఉంది, అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ 200 అవుతుంది, ఎందుకు వచ్చిందంటే కనీసం దగ్గరలో ఉన్న గుళ్ళో హుండీలో వేసేయాలి. అది మార్గం. దారిలో వదిలేయడం కంటే అది మంచిది. అంతవరకు చేత్తోనే పట్టుకోవాలి, జేబులో పెట్టకూడదు. ఎందుకంటే ఒకడు పోగొట్టుకున్న వ్యక్తి అక్కడికి రావచ్చు, తెలియచ్చు, వీడు నొక్కేశాడు అనుకుంటాడు. చేత్తోనే పట్టుకుంటే మంచిది. ఇగోనండి నేను పట్టుకెడుతున్నాను, మీదైతే తీసుకోండి. ఒకవేళ వాడు పాపాత్ముడైతే తనది కాకుండా తీసుకుంటే ఆ పాపం వాడు అనుభవిస్తాడు, మనకు సంబంధం లేదు. ఇంత నిజాయితీగా వ్యవహరించవచ్చు. ఇదేమీ కష్టం కాదు, మన స్వార్థమే అంగీకరించనవద్దు. పైగా ఈ వ్యక్తి ఈ దొంగతనంగా దారిలో దొరికిన ఉంగరాన్ని పట్టుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్ళి, అమ్మా నాకు ఉంగరం దొరికింది అంటే, అదృష్టం నాయన, మంగళవారం నాయన, లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చింది నాన్న అనేటువంటి తల్లులు తండ్రులే దేశంలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళ దోషం కూడా ఉంది. ఎందుకు పట్టుకొచ్చావురా ఇంటికి, ఖచ్చితంగా గుళ్ళో వేసే పట్టుకెళ్ళి అని చెప్పాలి. మనది కాని సొమ్ముని మనం ఎలా అంగీకరిస్తామండి? ఎందుకు తీసుకుంటాం? మనకేం అవసరం? ఇస్తారండి, చాలా ఇస్తారు. మనకు ఆ సొమ్ము తీసుకునే యోగ్యత మనకి లేదు అన్నప్పుడు హాయిగా అక్కడ వదిలేసి రావడమే. ఎవరు ఇచ్చారో వారికే. ఎవరో మనకి చేయవలసిన దానికంటే చాలా అత్యధికంగా సన్మానాలు చేశారు, మంచిది. అదేదో అమ్మవారి పీఠం కదా, హాయిగా వారు మనకి లక్షలు ఇచ్చారు, పట్టుకెళ్ళి అదే లక్షలు పట్టుకెళ్ళి అదే పీఠంలో అదే అమ్మవారి హుండీలో వేసేస్తే అయిపోయింది. హేయోపాదేయ వర్జితాయ నమః. ఇప్పుడు అమ్మవారికి మనకి తేడా లేదు. ఇస్తారు, అనేక రకాల కారణాల వల్ల ఇస్తారు. మన ఏంది అభిమానంతో ఇవ్వచ్చు, రకరకాల వ్యూహాలు వెనకాల ఉండొచ్చు, ఏవో ఉంటాయి మనకు అనవసరమైన విషయాలు, ఇవి మనకు తెలియదు. కానీ మనకి యోగ్యత లేని మనం పుచ్చేసుకుని నొక్కేస్తే అదృష్టం దురదృష్టం పేరు మీద రకరకాల మాటలు చెప్పేసి రేపొద్దున ఈ డబ్బుకి లెక్క ఎవరు చెప్పాలి? ఇది నెంబర్ 2 అకౌంట్ డబ్బు కావచ్చు కదా, ఇప్పుడు వారి నెంబర్ 2 మనకు వచ్చింది కదా, మనం ఎక్కడి నుంచి చెప్పాలి? అందుకని తీసుకెళ్ళి అదే అమ్మవారి హుండీలో అదే వెంకటేశ్వర స్వామి హుండీలో వేసేసామనుకోండి, అంతే, మనకు సంబంధం లేదు. దాంతో నమ శివాయ శివార్పణం అయిపోయింది. పైగా ఇన్ని లక్షల రూపాయలు అక్కడ వేసిన పుణ్యం మనకు వచ్చింది. అది పుణ్యం అంటే, అది స్ఫూర్తి. హాయిగా నిద్రపడుతుంది. త్యాగం చేయగలిగాను నేను, త్యాగేనైకే అమృతత్వ మానసు న కర్మణ న ప్రజయ ధనేన. మనలో చాలామంది ఇలా ఆలోచించం. అందుకే హేయోపాదేయ వర్జిత. ఆయన అమ్మవారు మనకు అర్థం కాకపోవడం కాదు, అసలు ఆ స్థితికి మనం చేరుకోలేము. ఏదో ఒక రకంగా నొక్కేయడానికి, పరుల సొమ్ము నొక్కేయడానికి మనం రకరకాల కారణాలు సృష్టిస్తాం, మనమే శ్లోకాలు రాసేస్తాం, శ్రీరామ మోకాలుడ్డరాజు లాంటి సామెతలు సృష్టిస్తాం మనమే. శ్రీరామ మోకాలుడ్డరాజు అంటే ఉద్యోగం లేని వ్యక్తికి కష్టపడే ఉద్యోగం వస్తుంటే, కష్టపడడం ఇష్టం లేక వీడు ఉద్యోగానికి వెళ్ళను అంటే అప్పుడు గోప వాచిపోయేలా చెప్పాలి. శ్రీరామ మోకాలుడ్డరాజు, నువ్వు ఇంతవరకు ఉద్యోగం లేకుండా ఉన్నావు కదా, 10,000 రూపాయలు ఉద్యోగం వస్తుంటే చేదా, నీకు 50,000 ఉద్యోగం కావాలంటే ఎవడిస్తాడు? ముందు చేరందులో ఇంట్లో కూర్చొని తింటున్నావు ఇక్కడ అని చెప్పాలి కొడుక్కి. అది శ్రీరామ మోకాలుడ్డరాజు సామెత వాడవలసిన సందర్భం. అంతేగాని ఎదుటివాడు సొమ్ము లక్షలు మనకి బస్సులో దొరికితే అక్కడ వాడకూడదు దాన్ని. అందుకే సామెతలన్నీ సూక్తులు కావు, సామెతలు లోకోక్తులు, లోకంలో ఉండే మాటలు. ఇది హేయోపాదేయ వర్జితాయ నమః. హేయ ఉపాదేయాలకు అతీతంగా అమ్మవారు ఉంటుంది, భగవతత్వం ఉంటుంది అనడానికి అద్భుతమైన ఉదాహరణ మనకి ఎక్కువ బ్రాహ్మణులకి బాగా అర్థమవుతుంది, కానీ మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుంటే బాగుంటుంది, మంచిది కాబట్టి చెబుతాను. ఆబ్దికం పెట్టేటప్పుడు అండి ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ విధానం. నాకు ఒక 2012లో మా అమ్మగారు పోయిన దగ్గర నుంచి అదొక ప్రక్రియ, అది కర్తవ్యము. వెళ్ళిపోయిన వాళ్ళకి పెట్టడం మన అదృష్టం కూడా, మన బాధ్యత, మన కర్తవ్యం. అందులోనే ఒక అనుభూతి పొందుతాను నేనైతే. అదేదో ఓ తద్దినం ప్రక్రియ, ఓ పిండం పెట్టేయడం అదొక అనుభూతి. నా తల్లి అక్కడ ఉంది, నా తండ్రి అక్కడ ఉన్నాడు, ఆ పిండం రూపంలో ఉన్నాడు, ఆ బ్రాహ్మణుడు రూపంలో ఉన్నాడు, ఆ విస్తర రూపంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, నా తల్లి ఉంది, నా తండ్రి ఉన్నాడు, అంతే లెక్క. అప్పుడే మనం సరిగ్గా పెట్టగలం. ఏదో చేస్తున్నామంటే బ్రాహ్మణుల మీద కోపాలే వస్తాయి, వీళ్ళు మింగేస్తున్నారని, సరిగ్గా చేయలేదు, ఎందుకు వచ్చిన గొడవ ఇది? మనం శ్రద్ధాభక్తులతో చేస్తే అది అందవలసిన వాళ్ళకి అందుతుంది. అది చేస్తుంటే ఒకసారి నాకు విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఇప్పుడు హేయోపాదేయ వర్జిత అన్న నామం గుర్తొచ్చి నేను నవ్వుకున్నాను. ఆశ్చర్యకరంగా బ్రాహ్మణుడు భోజనాలు కూర్చున్నాక ఓ చెయ్యి ఇలా కలుపుతారని, కలిపి చిత్రమైన మాట చెబుతారు. అక్కడ బ్రహ్మతత్వం అంతా ఉంటుంది ఆ మాటలో. విశ్వేదేవస్థానం అని ఒకరిని కూర్చోబెడతారు, పితృస్థానం అని ఒకరు కూర్చోబెడతారు. ఈయన దేవతల స్థానం, ఈయన పితృదేవతల స్థానం. ఈ ఇద్దరితోనూ కూడా ఈ చెయ్యి కలిపినప్పుడు అహం చ బ్రహ్మ, భోక్తా చ బ్రహ్మ, అన్నం చ బ్రహ్మ అంటారు. అన్నం చ బ్రహ్మ, ఈ అన్నం
పరబ్రహ్మస్వరూపం. అహం చ బ్రహ్మ, నేను కూడా పరబ్రహ్మస్వరూపం. భోక్తా చ బ్రహ్మ, తినేవాడు కూడా బ్రహ్మస్వరూపం. ఎంత బ్రహ్మజ్ఞానం ఉందండి తద్దినం పెట్టడంలో. మనం తిట్టుపదం కింద వాడుతున్నాం తద్దినాన్ని. ఆ ప్రక్రియలో ఎంత గొప్పతనం ఉందండి, అసలు ఎంత చిత్తశుద్ధి ఉందండి, ఎంత శ్రద్ధగా పెట్టాలండి అది. ఆ 2-3 గంటల ప్రక్రియలో అక్కడ లీనమైపోవాలని, ఒక పెళ్ళి ఆనందంగా చూసినట్టే తద్దినం కూడా అదే అనుభూతితో చేయాలి, అనుభూతితో పెట్టాలి. ఎప్పుడైపోతుందా గారిలో బూరిలో కొట్టేద్దామా అని కాదు. ఇక్కడ ఒక పెళ్ళప్పుడు ప్రతిదీ బాగా జరగాలి, ఏమైనా జరిగితే తేడా వస్తే అమ్మాయికి అశుభం జరుగుతుందేమో అంటాం కదా. ఇక్కడ ఎప్పటికీ అశుభం జరిగింది, కానీ దాన్ని కూడా అంత శ్రద్ధగా చేస్తే మళ్ళీ అటువంటి అశుభాలు మన ఇంట్లో జరగకుండా ఉంటాయి. ఆ పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. అందుకే ఆ బ్రాహ్మణులు భోజనం చేసి వెళ్ళిపోయేటప్పుడు వంశాభివృద్ధిరస్తు అది ఒక్కటేనండి. కళ్యాణం అవ్వాలి, శోభనం అవ్వాలని వాళ్ళు అనరండి. అసలు అక్కడ ఆశీర్వచనం వంశాభివృద్ధిరస్తు అంటే మళ్ళీ ఇలా ప్రక్రియలు పోవు జరుగుతూ ఉంటాయనైనా పెట్టేవాడు ఒకడు ఉండాలి కదా, వాడికి సహకరించే ఆడది ఉండాలి కదా. అందుకని వంశాభివృద్ధి అని చెప్తారు ఖచ్చితంగా. అంత మాత్రం చేత బెంగట్టుకోమని కాదు వంశం గురించి, వాళ్ళు అందులో గొప్పతనం అది. ఇంకో మాట వాళ్ళు అనరు. అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, ఉద్యోగ ప్రాప్తిరస్తు, ఎన్నికల్లో విజయప్రాప్తి, ఇవన్నీ తద్దినం ఆశీర్వచనాలు కావు. తద్దినంలో ఒకే ఒక ఆశీర్వచనం వంశాభివృద్ధిరస్తు. ఎందుకంటే ఈ ప్రక్రియలు ఇలాగ శుభాశుభాలన్నీ కొనసాగాలంటే మన వంశం, మన కులం, మన ఆచారం, మన పద్ధతులు కొనసాగాలి. ఇక్కడ తేడా వచ్చేస్తే ఎలా కుదురుతుంది? అక్కడ విచిత్రంగా భోక్తాచ బ్రహ్మ, అహంచ బ్రహ్మ, అన్నం చ బ్రహ్మ, అన్నము బ్రహ్మే, నేను బ్రహ్మస్వరూపమే, భోక్త బ్రహ్మ అన్నవాళ్ళే. నాకు ఆశ్చర్యం ఎక్కడ వచ్చిందంటే నవ్వుకున్నాం ఒకసారి. బాబు మా పురోహితులు వచ్చాను, బాబు గరికపాటి వారు మీకు అన్నీ వచ్చినా కానీ అయినా మేము చెప్తున్నాం. వశిష్ఠ వామదేవులు లాంటి బ్రాహ్మణులు వచ్చారు. వడ్డించినటువంటి పదార్థాలలో ఏది ఇష్టమో అది స్వీకరించి, ఏది అయిష్టమో వాటిని విడిచిపెట్టి మమ్మల్ని మా పితృదేవతలనే తరింపజేయ ప్రార్థన. దాన్నే కొంచెం సంస్కృతంలో చెబుతారు. యదృచ్యతే తద్భోజ్యం, యన్నరుచ్యతే తత్యాజ్యం అంటారు. బాబు మీకు ఇష్టమైనటువంటి పదార్థాలు తిని ఇష్టం లేనివి విడిచిపెట్టేసి మమ్మల్ని మా పితృదేవతల్ని తరింపజేయ ప్రార్థన. తద్దినన్నాడు మామూలుగా ఇంట్లో అన్నం తింటూ ఉంటే మనం ఎప్పుడైనా ఏమీ విడిచిపెట్టద్దండి. తద్దినన్నాడు విడిచిపెట్టద్దని వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళకి ఇష్టం లేకపోతే తిండ, నువ్వు ఎవడో చెప్పడానికి. మొత్తం తినమంటే చచ్చూరుకుంటాడు ఆయన. మనం అడిగడిగి వడ్డించాలి, కానీ వారు వదిలేస్తే ఏమనకూడదు. అది ప్రసాదంగా ఇంకొకటి తినచ్చు, తప్పులేదు. పితృప్రసాదం అంటారు దాన్ని. వారిని మామూలు వ్యక్తుల కింద చూడకూడదు, పితృస్వరూపంగానే చూడాలి. మన సంస్కృతి అంత గొప్పది. యద్భావం తద్భవతి, భవనాత్మకం జగత్. అక్కడేమంటారంటే మీకు ఏది ఇష్టమో తీసుకోండి, ఇష్టం లేనిది వదిలేయండి. ఇక్కడేమో అన్నంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ, అహంచ బ్రహ్మ అన్నీ ఒకే స్వరూపం అన్నప్పుడు ఇష్టం లేనిది ఇష్టం కానిది ఎందుకు ఉంటుందండి? ఇక్కడ పెట్టేవాడు బ్రహ్మభావనతో పెడుతున్నాడు, తినేవాడికి ఆ భావన ఉండాలి కదమ్మా. బలవంతంగా వాడికి నచ్చని కూర ఏదో ఉంటే తినమంటే అలాగా ఇబ్బంది పడ్డా, అక్కడ ఏదైనా వాంతి చేసుకుంటే ఎంత ఇబ్బంది. ఇష్టం లేనివి తినలేరు కదా. ఆ ఇష్టం లేనివి తినలేరు కాబట్టి ఇష్టమైనవైనా కొన్నైనా తింటారని 4 కూరలు 4 పచ్చళ్ళు చేస్తారు. ఖచ్చితంగా చేయాలి. సంఖ్య తగ్గితే ఊరుకోరు అసలు. 4 కూరలు 4 పచ్చళ్ళు చేయాలి. అందులో విశ్వామిత్ర సృష్టి చేయకూడదు, బ్రహ్మ సృష్టి చేయాలి. విశ్వామిత్ర సృష్టి అంటే ఏదో అనుకుని కంగారు పడకండి. విశ్వామిత్రుడు స్వర్గాన్ని, రంభని, ఇంద్రుడు పీఠాన్ని సృష్టించాడు, కానీ బంగాళాదుంపల్ని, వంకాయల్ని, టమోటాలని సృష్టించలేదండి. అజ్ఞానం. మన వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే ఈ టమోటాలు, బంగాళదుంపలు, మీరు విశ్వామిత్ర సృష్టి అని చెబుతున్నటువంటి కూరగాయలు వేటినైనా గమనించండి. ఇవన్నీ కూడా విదేశాల నుంచి వచ్చాయి. ఆ విత్తనాలు అక్కడివి. అసలు పూర్వం ఆ కూరగాయలు ఇళ్లలో కూడా వాడేవారు కాదు. మా చిన్నతనంలో మా పెద్దవాళ్ళు ఎవరు బంగాళదుంపలు వేపుడు తినడం మేము చూడలేదు. మా నాన్నగారు తినడం నేను చూడలేదు. మా తరానికి వచ్చేసింది అది. అప్పుడు వరవిక్రయం నాటకంలో 100 ఏళ్ల క్రితం వచ్చిన నాటకంలో కూడా బ్రాహ్మణుల ఇంట్లో వివాహపు సంతర్పణ జరిగితే అందరి కోసం ఇలా ఏవో ఫలానా కూరలు వండారు, గుమ్మడికాయ కూర, బచ్చల కూర, కందా బచ్చలు వండారని చెబుతూ స్టూడెంట్ కుర్రాళ్ళ కోసం ప్రత్యేకించి బంగాళదుంపల వేపుడు, ఉల్లిపాయ పులుసు తయారు చేశారని చెప్పాడు. స్టూడెంట్ కుర్రాళ్ళ కోసమే తయారు చేశారు. గమనించండి. 100 ఏళ్ల క్రితం గ్రంథం చూస్తే అర్థమవుతుంది. ఏదో పిల్లలు ఎడుస్తారు పోనీయండి అన్నారు తప్ప వీళ్ళ వంటకాల్లో అది చేర్చలేదండి. తద్దినం కాదండి, పెళ్లి భోజనంలో కూడా. పూర్వం పెళ్లి భోజనంలో కూడా, నిత్యం వాడకంలో కూడా విశ్వామిత్ర సృష్టి వాడేవారు కాదు. ఎందుకంటే విదేశీ విత్తనాలు, విదేశీ వ్యవహారాలు మన దేశంలో అరగవు. మన దేశంలో కూడా ఒక రాష్ట్రంలో అరిగేవి ఇంకో రాష్ట్రంలో అరగవు, ఒక ప్రాంతంలో అరిగేవి ఇంకో ప్రాంతంలో తిరగవు, ఒక ప్రాంతంలో మన ప్రాంతంలో మనం తిరిగినంత స్వేచ్ఛగా ఇంకో ప్రాంతంలో తిరగలేము. తిరగడం ఎంత కష్టమో అరగడం అంతే కష్టం. అందుకని ఏ ప్రాంతం వారు, ఏ కులం వారు, ఏ పద్ధతి వారు ఆ ప్రాంతపాచారాలని, ఆ కులంలో వండేటువంటి వంటలని, ఆ ప్రాంతంలో పండే పంటలనే తినాలి.
అవే అక్కడ పండించాలి. ఇవి మానేసేసి వ్యాపార పంటలన్నీ పండించేసేసి విదేశాలకు పంపేసి అక్కడి నుంచి మనం ఏవో తెచ్చుకుని వండించేసుకుంటే అనారోగ్యాలకు అన్నట్టుగా అవే మూల కారణాలు. ఇవాళ బంగాళదుంపలు మించిన అనారోగ్య హేతు మరొకటి లేదు. కాస్త ఏదో పుష్టినిస్తే ఇవ్వచ్చు, కానీ ఎంత కొవ్వు పెంచేస్తుందండి, అది వేరే చెప్పాలా. అది విశ్వామిత్ర సృష్టి. విశ్వామిత్ర సృష్టి అంటే అర్థం విదేశాల నుంచి వచ్చాయి, వాటిని వాడకండి. కొంతకాలం తర్వాత ఏమైనా నిత్యం వాడేవారు కాదు, కనీసం పెళ్ళిళ్ళలో తద్దినాల్లో వాడేవారు. కొన్ని సందర్భాలు వచ్చాక పెళ్ళిలోనైనా వాడితే వాడండి, కానీ పితృకార్యాలు రా బాబు, దేవతలను చంపకండి, ఇలా పితృదేవతలు వాళ్ళు ఇవేవి తినకుండా వెళ్ళిపోయారు, వాళ్ళకి ఇవి అరగవు. అందుకని ఖచ్చితంగా విశ్వామిత్ర సృష్టి ఆబ్దికాల్లో వాడడానికి వీలు లేదు అని ఎప్పటికీ ఒక నియమం. ఇక ముందు ముందు ఆ నియమాలు కూడా ఉంటాయో లేదో తెలియదు. అప్పుడే ఇష్టమైనవి పెట్టేయచ్చు అనే ధోరణి వచ్చేస్తుంది. తండ్రికి ఏవి ఇష్టమైతే అవి పెట్టేయచ్చు, పోయిన వాడికి ఏది ఇష్టమైతే. చాలా పొరపాటండి. ఆ ఇష్టాలు ప్రధానం కాదు. పోయిన వాడికి ఉల్లిపాయ పులుసు ఇష్టం కదండి, తద్దినంలో ఉల్లిపాయ పులుసు పెట్టకూడదండి, చాలా తప్పది. బ్రహ్మ సృష్టిగా పురోహితులు ఏం చెబుతారో అదే చెప్పాలి. ఏదైనా అనుమానం వస్తే మమ్మల్ని కాదు అడగాల్సింది, ఆ కుల పురోహితులను అడగాలి. వాళ్ళు చెబుతారు, ఏమంటే పలానా కూర చేయించా మాకు అనుమానంగా ఉందంటే, లేదమ్మా ఇది చేయొచ్చు చేయకూడదని చెప్పేస్తారు. వాళ్ళని ఆదేశాన్ని అనుసరించాలి. మాకు ఫోన్లు చేస్తారు ఏమిటో, ఎందుకంటే వాళ్ళ నోళ్ళు మూయించడానికి చాలా తప్పు ఉండేది. మేము కుల పురోహితుల కంటే ఏ రకంగా గొప్పవాళ్ళం కాదమ్మా, అనుమానం లేకుండా చెబుతాను. మమ్మల్ని అడగకూడదు, ఆచార సంప్రదాయాల విషయాలు మమ్మల్ని అడగకూడదు, మీ కుల పురోహితులను అడగాలి. వారు ఏం చెబితే అది మాట్లాడకుండా చెయ్యాలి. అక్కడ వారిదే ప్రథమ స్థానం, వారు బ్రహ్మ, మేమంతా వారి వెనకాల ఉండే దిమ్మ. ఏ కులం వాళ్ళకి ఆ కులం వాళ్ళు, ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఒక లెక్క ఉందండి, కుల పురోహితులు అంటారు వాళ్ళని. ఆ ఇంటికి పూజలు చేయించడానికి శుభాశుభాలు ఏమొచ్చినా ఎవరు వస్తారో వారిని అడగాలి. స్నానాలు, మైలలు, ఆచారాలు అన్నీ వారే. అప్పుడు మనకి ఈ హేయోపాదేయ వర్జిత అనేది ఎంత వైవిధ్యంలో కూడా సాన్నిధ్యం ఉందో అర్థమవుతుంది. ఏకత్వంలో భిన్నత్వం అంటే ఇదే. కులాలను బట్టి వేరు, మతాలను బట్టి వేరు, ప్రాంతాలను బట్టి వేరు, కుటుంబాలను బట్టి వేరుగా మన ఆచార సంప్రదాయాలు ఉన్నప్పటికీ ఆ ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూనే ఏకమేవా అద్వితీయం బ్రహ్మాహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం అని జీవితానికి ఉపనిషత్పరమైన ముగింపు పలకచ్చు. సెలవు.